జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమోఘం అన్నారు, ఇదేనా? అందరూ పారిపోయేలా ఉన్నారు. తెచ్చేటప్పుడు ఈ కలర్లో లేదు, బాగానే ఉంది. ఇంతలోనే ఇలా అయిందేంటి? జయమ్మ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అందుకే అమ్మ అనుగ్రహించకుండా ఆగ్రహించింది. దైవంతో ఆటలు మంచిది కాదు. దైవ ప్రసాదం అంత సులభం కాదు. మిమ్మల్ని అవమానించటం నా ఉద్దేశమూ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అహంకారం అన్నింటినీ జయించదని ఈ జయమ్మకు ఇప్పుడు కనువిప్పు కలిగిందండి. అవును, తప్పు జరిగింది. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నన్ను నేను మోసం చేసుకున్నదన్నవుతాను. మీరెవ్వరూ చూడకుండా తాళపత్ర గ్రంథాల్ని నేను చదివాను. ఆ ధైర్యంతోనే ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళాను. నా పంతానికి మీ జాతకానికి మధ్య ఎన్ని యోజనాల దూరం ఉందో తెలుసుకున్నానండి. మీరు పదుళ్ల బాగు కోసం ఆలోచిస్తున్నారు. నేను పదుళ్లపై పెత్తనం కోసం ఆలోచిస్తున్నాను. నాయకులు జనాల అభిమానం నుండి గెలిచినప్పుడే అది అసలైన గెలుపు అవుతుందని బాగా తెలుసుకున్నానండి. నేను ప్రవర్తించిన తీరుకి నా మీద నాకే కోపంగా ఉంది. నేను ఓడిపోయానని, వేదవతి గారు గెలిచారని అందరి ముందు ఒప్పుకుంటున్నాను. అందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. మంచితనానికి అభినందనలు ప్రజల మనసుల్లో నుంచే వస్తాయి జయమ్మ గారు. ఇప్పుడు ప్రసాదం సంగతి ఏంటమ్మా? అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయం దగ్గర పడుతోంది. చెయ్యి కొంచెం ఇబ్బంది పెడుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా చేత చేయిస్తానని అన్నారు కదత్తయ్య. ఆ ప్రయత్నమే చెయ్యాలి. పదమ్మా. ఆగండమ్మా. చిన్న మాట, అన్యదా భావించకండి. అమ్మాయి మెళ్ళో అబ్బాయి ఇంకా తాళి కట్టలేదు. అప్పుడే అంత పెద్ద బాధ్యతనివ్వడం మంచిది కాదని, పద్ధతి కాదు అని నా అభిప్రాయం. కానీ సమయం లేదు కదా పూజారి గారు. అయితే ప్రసాదం లేనట్టేనా? ఉంది. అమ్మవారి కృపతో ఏరువాకలో ఎలా అయితే ప్రసాదం తయారు చేశానో ఇప్పుడు కూడా అలాగే తయారు చేశాను. జయమ్మ గారు, మీరు స్వార్థంతో చేశారు. నేను వేదవతి గారి సంకల్పాన్ని కాపాడడం కోసం చేశాను. వేదవతి గారు చేసినంత అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ కాస్త దగ్గరలోనే ఉంటుంది అని నమ్ముతున్నాను. పూజారి గారు, అమ్మవారికి నైవేద్యం పెట్టి రుచి చూడండి. అమ్మా, మీరు అనుమతిస్తే స్వీకరిస్తాను. ఆపదలో ఆదుకోవడం
అవనికి అలవాటే పంతులు గారు. తీసుకోండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృప్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, రుచి చూసి చెప్పండి అమ్మా. నేను చేసినట్టే ఉంది పూజారి గారు. ఏరువాకలో అవని చేసిన ప్రసాదం తిన్నాం కదా, మాకు అప్పుడే అనిపించింది అచ్చో అమ్మగారిలాగానే చేసిందని. అందులో అనుమానమే లేదమ్మా. అవనిలో మన కుటుంబ గౌరవాన్ని కాపాడే క్వాలిటీస్ చాలా ఉన్నాయమ్మా. మరీ పొగిడేకండి శ్రీకర్ గారు. అది పొగడితే కాదమ్మా, నిజం. వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరిని గమనిస్తున్నాను. నువ్వేమో జాతకం అనే అర్హతను కలిగి ఉన్నావు, అవనేమో మీ కుటుంబం గురించి ప్రతి చిన్న విషయంలోనూ చాలా చక్కగా ఆలోచిస్తోంది. మీ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. వేదవతి గారు, ఎవరి అమ్మాయి? అతిథిగా ఇంట్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత మా కోసం చాలా చేసింది. నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఆదరించిన కుటుంబం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే. ఆ రకంగా అతిథి ఆత్మీయురాలైంది. ఒక పక్క మీ జాతకం గల అమ్మాయి, మరోవైపు మీ సంప్రదాయాల్ని కాపాడాలని తాపత్రయపడే అమ్మాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.